అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. గరం ఛాయ్ వార్తలకు స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? ఎస్, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్ర పోషించినటువంటి ప్రభాకర్ రావుని హైదరాబాద్ తీసుకొచ్చే పనిలో నిమగ్నమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా పరారీలో ఉన్నారు. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాము, చాలా మంది మీద నిఘా పెట్టి ఎంతోమంది అమ్మాయిలను ఫోన్ ట్యాపింగ్ చేసి అమ్మాయిలను కూడా వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి అండ్ అదే రకంగా బిజినెస్ మ్యాన్లను బ్లాక్మెయిల్ చేసి సో వాళ్ళ ఏవైతే లావాదేవీల దగ్గర నుంచి ఇంకొన్ని వీడియోస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళందరూ కూడా ఒక సెన్సేషన్ సృష్టించినారు. సో ఎవరేం మాట్లాడుకుంటున్నారు దగ్గర నుంచి, సో వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ వ్యక్తిగత పర్సనల్ లైఫ్లోకి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది వచ్చేసి, ముఖ్యంగా మనం విన్నాం భువనగిరిలో, నల్గొండలో కొంతమంది కానిస్టేబుల్స్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి 8 మంది అమ్మాయిలను వశపరుచుకొని ఫోన్ ట్యాపింగ్లో మరి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ఆస్తులు, కొంతమంది ఆస్తులు కూడా రాయించుకోవడం జరిగింది. సో ఇంత భయంకరమైనటువంటి ఈ పెగాసిస్ మరి ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందా అంటే అవుననే విశ్వసనీయ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎస్, ఇప్పుడైనా మరి మన ఫోన్లకు ఏమైనా సెక్యూరిటీ ఉందా అంటే లేదు. ఇప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కొనసాగుతూనే ఉంది ఇంటెలిజెన్స్ నిఘాలో భాగంగా. సో ఇప్పుడు ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కేసు పెడుతుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం చేసిన ట్యాపింగ్ ఇంకో ప్రభుత్వం ఏమైనా ఇన్ ఫ్యూచర్ బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ వాళ్ళ ఏమైనా కేసు పెట్టే అవకాశం కూడా క్లియర్గా కనబడుతుంది. సో మనము ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం, ప్రభాకర్ రావు ఏడి, వేర్ ఈస్ ప్రభాకర్ రావు? సో దీన్ని మొత్తం ఆపరేట్ చేసిన ఒక ప్రభాకర్ రావుని మన తెలంగాణ వాళ్ళు, తెలంగాణ పోలీసు కమాండ్ కంట్రోల్ లాంటి అత్యంత పెద్దది మరి కట్టినారు. అండ్ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల సీసీ కెమెరాలు కూడా కమాండ్ కంట్రోల్ నుంచి ఆపరేట్ అవుతుంది. మరి ఇటువంటి పరిస్థితిలో రాజకీయ శనార్థిగా నన్ను ఇక్కడ ఉండనివ్వండి, నన్ను కాపాడండి అని చెప్పి అమెరికాలో ప్రభాకర్ రావు అక్కడ అమెరికా గవర్నమెంట్కు సిఫార్సు చేయడం జరిగింది, అంటే రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది, నన్ను ఒక రాజకీయ శనార్థిగా చూడండి అని చెప్పి, అంటే నన్ను కాపాడండి అని చెప్పి. సో అలాగే గ్రీన్ కార్డ్ హోల్డర్, అంటే గ్రీన్ కార్డు కూడా పెట్టుకొని అక్కడే ఆయన పర్మనెంట్గా ఉందామనే ప్లాన్లు కూడా నడుస్తూ ఉన్నాయి ఈ క్రమంలో. సో ఇప్పుడు రీసెంట్గా మాట్లాడాలి అంటే మరి దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావుని మరి ఇండియాకి రప్పించే పనిలో ఉన్నారు, తెలంగాణ హైదరాబాద్కి రప్పించే పనిలో ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే సిన్సియర్ ఐపీఎస్ మన శ్రీనివాస్ రెడ్డి గారు సిపిగా ఉన్నప్పుడు చాలా జోరుగా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది నడిచింది. మరి ఎప్పుడైతే కొన్ని అనివార్య కారణాల వల్ల డెఫినెట్గా నీతి నిజాయితీగా ఉంటే వాళ్ళ మీదనే బురద జల్లే ప్రయత్నం వేస్తూ ఉంటారు. ఎందుకంటే సో ఇటువంటి నీతి నిజాయితీ ఆఫీసర్స్లో శ్రీనివాస్ రెడ్డి గారు ఒక పర్సన్. ఆయన గురించి ఎంత చెప్పినా ఎంత మాట్లాడినా తక్కువే. సో అటువంటి వాళ్ళు ఉంటారు, ఎలా మా సజ్జనార్ గారు. సో వాళ్ళ గురించి ఖచ్చితంగా హిస్టరీ మాట్లాడుతుంది, వాళ్ళ గురించి ఖచ్చితంగా హిస్టరీ మాట్లాడుతుంది. డెఫినెట్గా వాళ్ళు ఉన్న పోలీస్ శాఖలో ఉన్నా, ఏ శాఖలో ఉన్నా సో చేసిన మంచిని ఖచ్చితంగా ప్రజలు అందరు కూడా గుర్తుపెట్టుకుంటారు. సో ఇటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారండి. సజ్జనార్ గారు అయితేనేమి, లేకపోతే మన రాచకొండ, గతంలో రాచకొండ పనిచేసి ఇప్పుడు అడిషనల్ డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి గారు అయితేనేది, లేకపోతే మొన్న విజిలెన్స్కి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయినటువంటి మా శ్రీనివాస్ రెడ్డి గారు అయితేనేది, మన ఆబ్వియస్లీ రంగనాథ్ గారు అయితేనేది, వీళ్ళందరూ కూడా వాళ్ళదైన స్టైల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, ఆ స్టైల్లో ముందరికెళ్తూ ఉంటారు వీళ్ళంతా. సో డెఫినెట్గా మరి ప్రభాకర్ రావు ఎందుకంటే చేసింది మామూలు విషయం కాదు. సామాన్య ప్రజల జీవితాలు, ఇటు జర్నలిస్టులు, అటు చాలామంది ఫైటర్స్, ముఖ్యంగా జర్నలిస్టులు ఎవరెవరైతే ప్రశ్నించే గొంతుకలు ఉన్నారో వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు కాంగ్రెస్ లీడర్స్వి కావచ్చు, ఇటు బీజేపీ లీడర్స్వి కావచ్చు, వాళ్ళు మాట్లాడుకునేటువంటి పర్సనల్ లైఫ్ కూడా ఈ పెగాసిస్ అనేది నిఘా పెట్టింది. సో యాక్చువల్గా ఎవరి పర్మిషన్ లేకుండా డేటాలు కూడా తీయడానికి లేదు. ఏ వరకు చేశారంటే కొంతమంది సిబ్బంది అంటే పోలీసులు
ఈ డిటెక్టివ్స్తో కుమ్మక్కై అందరిని అంటలేను, కొంతమందిని ఎస్ఐలను కావచ్చు, కొంతమంది కానిస్టేబుల్స్ డిటెక్టివ్స్ ఒక 25,000 35,000 ఇవ్వగానే పర్సనల్గా ఎవరిదైనా డేటా అడిగితే కూడా ఇచ్చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లలో చాలా దగ్గర ఇది జరుగుతోంది. సో ఇట్లా ఈ రకంగా భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు. ఒకరి పర్మిషన్ లేకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి సో వాళ్ళ మాటలు విని వాళ్ళ చాటింగ్స్ చూసి, అంటే జనరల్గా నాకు అనిపిస్తుంది ఇటువంటి నిఘా ఒక ఎవరి మీద పెట్టాలి, అతీత శక్తుల మీద పెట్టాలి, అంటే టెర్రరిజం మీద పెట్టాలి. సో మన రాష్ట్రానికి దేశానికి మరి వెన్నుముక్కలాగా ఏదైతే మన మీద దాడులు జరుగుతున్నాయో వాళ్ళ మీద పెట్టాలి. సో టెంపుల్లో మన అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసినారు, దానికంటే ముందు ఎందుకు ధ్వంసం చేస్తున్నారు, డైరెక్ట్గా ఎవరి ఫోన్లలో మాట్లాడుకున్నారు, అలాంటి అతీత శక్తులుగా మత కలహాలు పెట్టేటువంటి వాళ్ళ మీద నిఘా పెట్టాల్సింది పోయి ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టి ఇష్టానుసారం వీళ్ళందరూ కూడా బిహేవ్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఇంత తీవ్ర అస్వస్థతకు గురి చేసినటువంటి ఈ వ్యవస్థను, ఈ ఫోన్ ట్యాపింగ్ను మరి గత సర్కార్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా వాడింది. ఎంతవరకు వాడిందంటే సొంత ఎమ్మెల్యేలు సొంత మంత్రుల మీద కూడా నిఘా పెట్టి, భార్యల మీద కూడా నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయించి ప్రతి దానికి కూడా దాన్ని పర్సనల్గా యూజ్ చేస్తూ మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. సో చాలామంది కంప్లైంట్ ఇచ్చారు, బండి సంజయ్ గారు మాట్లాడారు నా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి, అండ్ అట్లాగే చాలామంది జర్నలిస్టులు మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి. అట్లనే ఇటు చూస్తే కాంగ్రెస్ లీడర్స్లో రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి సో ప్రతి ఒక్కళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఇక రేవంత్ రెడ్డి గారి ఇంట్లోనైతే అక్కడక్కడ ఏకంగా కొన్ని షెల్ఫ్స్లో బీరువాల కింద వాటి కింద కూడా పెట్టినారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఇంత ఘోరంగా వ్యవహరించినటువంటి దీంట్లో కీలక పాత్ర పోషించినటువంటి మరి ప్రభాకర్ రావు గారిని అంత ఈజీగా వదిలేస్తుందా అంటే వదిలేయడం తప్పే. ఎందుకంటే డెఫినెట్గా రాజకీయ నాయకులకు మధ్య ఏ వ్యవస్థలు కూడా పనిచేయద్దు. ఒకవేళ ఏదైనా వ్యవస్థ పనిచేసిందో ఇటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ప్రభాకర్ రావుకి పట్టినటువంటి గతే మిగిలిన పోలీసులకు కావచ్చు, లేకపోతే ఫోర్త్ ఎస్టేట్ మీడియాకు కావచ్చు, అందరికీ కూడా రేపో మాపో ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం మాత్రం క్లియర్గా కనబడుతూ వస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది. మరి ప్రభాకర్ రావుని పట్టుకుంటారా లేదా అనేది పక్కన పెడితే, అండ్ అలాగే వేర్ ఈస్ కేటీఆర్ అనే చర్చ నడుస్తూ ఉంది. సో ప్రభాకర్ రావుని హైదరాబాద్కి తీసుకొస్తున్నటువంటి క్రమంలో, తీసుకురావాలని చెప్తున్నటువంటి క్రమంలో మరి